మరికొన్ని గంటల్లో ఏపీ ఎలక్షన్స్‌కి సంబంధించిన ఫలితాలు రాబోతున్నాయి. అయితే మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఫీవర్‌లో నలిగిపోతోంది. ఈ క్రమంలో గనుక మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు కూటమి నేతలకు ఒక సందేశాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే హెచ్చరికలను చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బీజేపీనే అరుణ్ సింగ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ సహా ఎన్డీఏ నేతలు అభ్యర్థులతో ఆదివారం ఆయన జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో అనుసరించాల్సిన విధానాలను, తెలుసుకోవాల్సిన జాగ్రత్తలని ఏజెంట్లకు, నేతలకు వివరించారు. కౌంటింగ్ రోజు పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేంత వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు కేంద్రంలోనే ఉండాలని సూచించారు. ఆర్ఓ నుండి డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నాకే బయటకు రావాలని చంద్రబాబు కూటమి అభ్యర్థులకు సూచించారు. ఒకవేళ ఎక్కడైనా కౌంటింగ్ ప్రక్రియపై అనుమానాలుంటే రీకౌంటింగ్ కోరాలని ఆయన అన్నారు. కౌంటింగ్ రోజు గొడవలు సృష్టించే అవకాశం ఉందని దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అభ్యర్థులు, నేతలు, ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. కౌంటింగ్ రోజు ముందుగానే అభ్యర్థులు, ఏజెంట్లు కేంద్రం వద్దకు చేరుకోవాలని, స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలను తీసుకొచ్చే సమయంలో సీల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని సూచించారు. ఎన్నికల అధికారుల నిబంధనలు పాటించేలాగా చూడాలని, కూటమి గెలుపు కోసం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సంయమనంతో పనిచేయాలని, ఓట్ల బదిలీ జరిగిందని ప్రశంసించారు.